హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ చిల్ అయ్యే టేస్టీ ఫుడ్ కస్టమ్ ప్రిపేర్ చేశాను. హాట్ సమ్మర్లో ఇలాంటి కూల్ డిజర్ట్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇందులోకి 1 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదండి. ఇలా చక్కగా చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా పాలు ఒక పొంగు పొంగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని ఇందులోకి 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ వరకు యాడ్ చేస్తున్నాను. మీ స్వీట్నెస్ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని పంచదార అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. దీన్ని ఇలానే మరిగించుకుంటూ ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలకి 4 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ లీటర్ వరకు పాలను తీసుకున్నాను కాబట్టి 8 స్పూన్ల వరకు పౌడర్ని వేసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ కానీ లేదంటే పాలను కానీ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలలోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పాలలో ఈ మిల్క్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టుకుని విస్కర్తో అడుగంటకుండా ఎక్కడ ఉండలు లేకుండా ఒక 10 నిమిషాల పాటు ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగున మాడిపోతుంది అనమాట. చూడండి, ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే చక్కగా ఇది దగ్గర పడిపోతుంది. ఇలా చక్కగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఒక 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఇది కూల్ అయిపోతుంది అనమాట. చూడండి, 1 అవర్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా గట్టిగా చిక్కబడిపోతుంది. దీన్ని ఇలాగనే సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకొని ఒక్క గ్రైండ్ ఇస్తే కనుక చక్కగా ఎక్కడ లంప్స్ లేకుండా స్మూతీగా ఉంటుందన్నమాట. స్ట్రక్చర్ అనేది అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రూట్ కస్టర్డ్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రూట్ కస్టర్డ్లోకి కట్ చేసి పెట్టుకున్న మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకోవచ్చు. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసుకోవాల్సిన ఫ్రూట్స్ అయితే ప్రోమోగ్రానేట్, యాపిల్, బనానా అలాగే గ్రేప్స్. ఇవైతే ఖచ్చితంగా స్కిప్ చేసుకుండా వేసుకోండి, చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట. నేనైతే ఇక్కడ ప్రోమోగ్రానేట్, బనానా, యాపిల్ అలాగే గ్రేప్స్ డ్రై ఫ్రూట్ వేసుకున్నాను. అలాగే తినేటప్పుడు టేస్టీగా పంటిని తగిలే విధంగా కట్ చేసి పెట్టుకున్న ఈ బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు వేసుకున్నానండి. అంతేనండి, ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం కూల్గా స్ట్రక్చర్ చిక్కబడే విధంగా ఉండాలి అంటే ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్టీగా బాగుంటుంది. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఈ హాట్ సమ్మర్లో కూల్గా చిల్ అయ్యే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. మనకి ఈ చిల్ అయ్యే కూల్ డిజర్ట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.